ఈ మధ్య కాలంలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. అంటే మనం తినే ఫుడ్లో కూడా మనకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ దొరకట్లా. ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఆ లోపం వల్ల మనకి బ్రెయిన్ సరిగా ఫామ్ అవ్వకపోవడం, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, న్యూరల్ ట్యూబ్ సరిగా ఫామ్ కాకపోవడము, ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఫస్ట్ 3 నెలల్లో చూస్తుండే. ఫస్ట్ 3 నెలల్లోనే ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ మనం వాడేవి ఉంటాయి కదా, కొందరు ఫిడ్స్ గోళీలు, టీబీ గోళీలు తెలియకుండా అవి వాడేస్తారు. రీసెంట్గానే ఒక పేషెంట్ సైకియాట్రిస్ట్ మెడిసిన్ వాడుతుంది. అక్కడ చూస్తేనేమో గ్రోత్ సరిగా రావట్లేదు. వాళ్ళు చెప్పలేదు ఈ మెడిసిన్ మేము వాడుతున్నాము అని. కొన్ని ప్రెగ్నెన్సీలో వాడని మందులు ఉంటాయి, అవి బేబీని అనామలీస్ చేస్తుంటాయి, బేబీని సరిగా ఫామ్ చేయనివ్వవు. సో అలాంటి మెడిసిన్ వాడడం వల్ల తనకి అబోర్షన్ అయిపోయింది, గ్రోత్ సరిగా రాలేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.